संभालोगे तुम। जीवन तुमने दिया है, संभालोगे तुम। आशा हमें है, विश्वास है, हर मुश्किल से विधाता निकालोगे तुम। जीवन तुमने दिया है, संभालोगे तुम। आशा हमें है, विश्वास है। ఓం శాంతి 18/2/86 అవ్యక్తవాణి రివైజ్। నిరంతర సేవాధారి తథా నిరంతర యోగి బను। నిరంతర సేవాధారి మరియు నిరంతర యోగి అవ్వండి। आज ज्ञान सागर बाप अपनी ज्ञान गंगाओं को देख रहे हैं। ఈరోజు జ్ఞాన సాగరుడైన బాబా తన జ్ఞాన గంగలను చూస్తున్నారు। ज्ञान सागर से निकली हुई ज्ञान गंगाएं कैसे और कहाँ कहाँ से पावन करते हुए इस समय सागर और गंगा का मिलन मना रही है। జ్ఞాన సాగర్ నుంచి వెలువడిన జ్ఞాన గంగలు ఏ విధంగా ఎక్కడెక్కడి నుంచి పావనంగా చేస్తూ ఈ సమయంలో సాగరుడు గంగా యొక్క మిలనము జరుగుతూ ఉంది అని। यह गंगा सागर का मेला है जिस मेला में चारों ओर की गंगाएं पहुंच गई है। ఇది గంగా సాగరం యొక్క మేళా। ఈ మేళాలో నలువైపుల నుంచి గంగలు చేరుకున్నారు। बाप दादा भी ज्ञान गंगाओं को देख हर्षित होते हैं। बाप दादा కూడా జ్ఞాన గంగల్ని చూసి సంతోషిస్తారు। हर एक गंगा के अंदर यह दृढ़ निश्चय और नशा है कि पतित दुनिया को पतित आत्माओं को पावन बनाना ही है। ప్రతి ఒక్క గంగకి లోపల ఈ దృఢ సంకల్పము నిశ్చయం ఉంది, నశ ఉంది। పతిత ప్రపంచాన్ని పతిత ఆత్మలను పావనంగా చేయవలసిందే అని। इसी निश्चय और नशे से हर एक सेवा के क्षेत्र में आगे बढ़ते जा रहे हैं। ఇదే నిశ్చయము నశతో ప్రతి ఒక్కరూ సేవ యొక్క క్షేత్రంలో ముందుకు వెళ్తూ ఉన్నారు। मन में यही उमंग है कि जल्दी से जल्दी परिवर्तन का कार्य संपन्न हो। మనసులో ఇదే ఉత్సాహం ఉంది, అతి త్వరగా పరివర్తన యొక్క కార్యము సంపన్నం అయిపోవాలి అని। सभी ज्ञान गंगाएं ज्ञान सागर बाप समान विश्व कल्याणी वरदानी और महादानी रहमदिल आत्माएं है। జ్ఞాన గంగలందరూ జ్ఞానసాగరుడైన బాబా సమానంగా విశ్వ కళ్యాణి వరదాని महादानी दयाहृदयुलैन आत्मलु। इसलिए आत्माओं की दुख अशांति की आवाज़ अनुभव कर आत्माओं के दुख अशांति को परिवर्तन करने की सेवा तीव्र गति से करने का उमंग बढ़ता रहता है। అందుకనే ఆత్మలందరి దుఃఖము అశాంతి యొక్క ధ్వని అనుభవం చేసుకొని ఆత్మల యొక్క దుఃఖము అశాంతిని పరివర్తన చేసేటువంటి సేవ తీవ్ర వేగంతో చేయాలనే ఉత్సాహము పెరుగుతూ ఉంటుంది। दुखी आत्माओं के दिल की पुकार सुनकर रहम आता है ना। दुखी ఆత్మల యొక్క హృదయం నుండి వచ్చే పిలుపు విని దయ కలుగుతుంది కదా। స్నేహ ఉठता है कि सभी सखी बन जाए। స్నేహము ఉత్పన్నమవుతుంది కదా, సభీ సుఖీ హో జాయే, అందరూ సుఖీ అవ్వాలని। सुख की किरणें शांति की किरणें शक्ति की किरणें विश्व को देने के निमित्त बने हुए हो। సుఖము కిరణాలు, శాంతి కిరణాలు, శక్తి కిరణాలు విశ్వంలో అందరికీ ఇవ్వడానికి నిమిత్తమై ఉన్నారు కదా। आज आदि से अब तक ज्ञान गंगाओं की सेवा कहाँ तक परिवर्तन करने के निमित्त बनी है यह देख रहे थे। ఈ రోజు ఆది నుంచి అంత్యం వరకు జ్ఞాన గంగల యొక్క సేవ
ఎంతవరకు పరివర్తన చేయడానికి నిమిత్తమైనది అది చూస్తున్నారు. अभी भी थोड़े समय में అనేక ఆత్మాओं की సేవా करनी है. ఇప్పుడు కూడా కొద్ది సమయంలోనే అనేక ఆత్మల సేవ చెయ్యాలి. 50 वर्षों के अंदर देश विदेश में सेवा का फाउंडेशन तो अच्छा डाला है. 50 సంవత్సరాల లోపు దేశ విదేశాలలో సేవ యొక్క ఫౌండేషన్ అయితే చాలా చక్కగా వేశారు. సేవా స్థాన్ చారో ఓర్ స్థాపన కియే హై. సేవా స్థానాలు కూడా నలువైపులా స్థాపన చేశారు. ఆవాజ్ ఫైలానే కే సాధన్ భిన్న భిన్న రూప్ సే అప్నాయే. ధ్వని వ్యాపింపచేసే సాధనాలు భిన్న భిన్న రూపాల్లో అవలంబించారు. యహ భీ ఠీక్ హీ కియా హై. ఇప్పటి వరకు ఇది కూడా బాగానే చేశారు. देश विदेश में बिखरे हुए बच्चों का संगठन भी बना है और बनता रहेगा. దేశ విదేశాలలో చెదిరిపోయినటువంటి పిల్లల యొక్క సంఘటన కూడా తయారయ్యింది, తయారవుతూనే ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఏం చేయాలి? क्योंकि अभी विधि भी जान गए हो, साधन भी अनेक प्रकार के इकट्ठे करते जा रहे हो और किए भी है. ఎందుకంటే ఇప్పుడు విధి కూడా తెలుసుకున్నారు, సాధనాలు కూడా అనేక రకాలుగా సమకూర్చుకున్నారు, ఇంకా సమకూరుస్తూ ఉన్నారు. స్వస్థితి స్వ ఉన్నతి ఉస్కే ప్రతి भी అటెన్షన్ దే రహే హై. స్వస్థితి స్వ ఉన్నతి దాని వైపు కూడా అటెన్షన్ పెడుతున్నారు. और दिला रहे हैं, మళ్ళీ అటెన్షన్ ఇప్పిస్తున్నారు కూడా. अब बाकी क्या रहा है? ఇప్పుడు ఇంకా మిగిలి ఉన్నది ఏమిటి? जैसे कि आदि में सभी आदि रत्नों ने उमंग उत्साह से तन मन धन समय संबंध दिन रात बाप के हवाले अर्थात बाप के आगे समर्पण किया. ఆదిలో ఆదిరత్నాలందరూ ఉత్సాహ ఉల్లాసాలతో తనువు మనస్సు ధనము సమయము సంబంధాలు రాత్రి పగలు బాబాకి అర్పణ చేసేశారు. అర్థాత్ బాప్కే ఆగే సమర్పణ కియా అంటే బాబాకి అప్పచెప్పేశారు, సమర్పణ చేశారు. जिस समर्पण के उमंग उत्साह के फलस्वरूप सेवा में शक्तिशाली स्थिति का प्रत्यक्ष रूप देखा. ఆ సమర్పణ యొక్క ఉత్సాహ ఉల్లాసాల ఫలస్వరూపమే సేవలో శక్తిశాలి స్థితి యొక్క ప్రత్యక్ష రూపము చూశారు. जब सेवा का आरंभ किया तो सेवा के आरंभ में और स्थापना के आरंभ में दोनों समय यह विशेषता देखी. సేవ ఆరంభం అయినప్పుడు మరి స్థాపన యొక్క ఆరంభంలో కూడాను రెండు సమయాల్లో ఈ విశేషతలు చూశారు. ఏ విశేషత? సమర్పణ యొక్క ఉత్సాహ ఉల్లాసము దాని ఫలస్వరూపంగా సేవలో శక్తిశాలి స్థితి యొక్క ప్రత్యక్ష రూపము చూశారు కదా. సేవ ఆరంభించినప్పుడు ఆరంభంలో మరి స్థాపన యొక్క ఆరంభంలో కూడా రెండు సమయాల్లోనూ ఈ విశేషతయే చూశారు. ఉత్సాహ ఉల్లాసాలతో తనువు మనసు ధనము సమయము సంబంధాలు రాత్రి పగలు అన్నీ కూడా బాబాకి అప్పగించేశారు, బాబాకి ముందు సమర్పణ చేశారు. ఆ సమర్పణ యొక్క ఉత్సాహ ఉల్లాసాల ఫలస్వరూపంగా సేవలో శక్తిశాలి స్థితిని కూడా ప్రత్యక్ష రూపంలో చూశారు. आदि में ब्रह्मा बाबा को चलते फिरते साधारण देखते थे, वह कृष्ण के रूप में देखते थे. ఆదిలో బ్రహ్మ బాబాని నడుస్తూ తిరుగుతూ కూడా సాధారణంగా చూసేవాళ్ళ లేదా కృష్ణుడి రూపంలో చూసేవాళ్ళ? సాధారణ రూప్ మే దేఖ్తే భీ నహీ దిఖాయి దేతా థా. బాబాని సాధారణ రూపంలో చూసినా కూడా సాధారణ రూపం కనిపించేది కాదు. అదే కదా అందరికీ పొందిన అనుభవము, అందరూ పొందిన అనుభవం. దాదా హే యహ సోచ్తే థే, ఈయన దాదా అని ఆలోచించేవారా? అది లేదు. చల్తే ఫిర్తే కృష్ణ హీ అనుభవ కర్తే థే, నడుస్తూ తిరుగుతూ కూడా కృష్ణుడే అన్న అనుభవము కలిగేది.
సాధారణ రూప్ మే దేఖ్తే భీ నహీ దిఖాయి దేతా థా. సాధారణ రూపంలో చూస్తూ కూడా కనిపించేవాడు కాదు సాధారణంగా. ఇదే అనుభవం ఉండేది కదా, అలా అనుభవం చేసుకున్నారు కదా. आदि में ब्रह्मा बाप में यह विशेषता देखी, अनुभव की और सेवा की. आदि में जब भी यहाँ जहाँ भी गए सबने देवियाँ ही अनुभव किया. ఆదిలో బ్రహ్మ బాబాలో ఈ విశేషత చూశారు, అనుభవం కూడా చేసుకున్నారు. సేవలో ఆదిలో ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ దేవీలనే అనుభవం చేసుకున్నారు. దేవీలు వచ్చారు, ఇదే అందరి నోటి నుంచి మాట వచ్చేది. అందరి నోటి నుంచి ఇదే మాట వచ్చేది, ఎవరో దేవీలు వచ్చారు, దేవీలు వచ్చారు అని చెప్పి. వీళ్ళెవరో అలౌకికమైన వ్యక్తులు అన్న భావము కలిగేది. यह देवियों की भावना सभी को आकर्षित कर सेवा की वृद्धि के निमित्त बनी. ఈ దేవీలు అనేటువంటి భావన అందరినీ ఆకర్షించి సేవ యొక్క వృద్ధికి నిమిత్తము అయ్యింది. तो आदि में भी न्यारेपन की विशेषता रही. మరి ఆదిలో కూడా అతీతంగా ఉండేటువంటి విశేషత ఉండింది. सेवा की आदि में भी अभी अंत में भी वही झलक और फलक प्रत्यक्ष रूप में अनुभव करेंगे. సేవ యొక్క ఆదిలోనూ అదే విశేషత ఉంది, ఇప్పుడు అంతిమంలో కూడా అదే వెలుగు ప్రత్యక్ష రూపంలో అనుభవము చేసుకుంటారు. తబ్ ప్రత్యక్షతాకే నగాడే బజెంగే, అప్పుడే ప్రత్యక్షత యొక్క నగారా మోగుతుంది. అభి రహా హువా థోడా సా సమయ నిరంతర్ యోగి, నిరంతర్ సేవాధారి, నిరంతర్ సాక్షాత్कार स्वरूप, निरंतर योगी, निरंतर साक्षात बाप इस विधि से सिद्धि प्राप्त करेंगे. ఇప్పుడు మిగిలి ఉన్న కొద్ది సమయము నిరంతర యోగి, నిరంతర సేవాధారి, నిరంతర సాక్షాత్కార స్వరూపము, నిరంతర యోగి, నిరంతర సాక్షాత్ బాబా, ఈ విధానంతోనే సిద్ధిని పొందగలరు. गोल्डन जुबली मनाई अर्थात गोल्डन दुनिया के साक्षात्कार स्वरूप तक पहुँचे. గోల్డెన్ జూబ్లీ చేశారు అంటే గోల్డెన్ ప్రపంచం యొక్క సాక్షాత్కార స్వరూపం వరకు చేరుకున్నారు. అంటే బాబా పిల్లల్ని చూసి గోల్డెన్ ప్రపంచము ప్రాక్టికల్గా ఉంది ఎదురుగా అని అనిపించే విధంగా. జైసే గోల్డెన్ జూబ్లీ మనానే కే దృశ్య మే సాక్షాత్ దేవియా అనుభవ్ కియా. గోల్డెన్ జూబ్లీ చేసుకుంటున్న సమయంలో సాక్షాత్ దేవీలు అని అనుభవం చేసుకున్నారు కదా. बैठने वालों ने भी देखने वालों ने भी चलते फिरते अब यही अनुभव सेवा में कराते रहना. అంటే అక్కడ కూర్చున్న వాళ్ళు మరి చూసేవాళ్ళు కూడా సాక్షాత్ దేవీలు అని అనుభవం చేసుకున్నారు. నడుస్తూ తిరుగుతూ ఇప్పుడు ఇదే అనుభవము సేవలో అందరికీ చేయిస్తూ ఉండండి. ఇదే గోల్డెన్ జూబ్లీ చేసుకోవడము. సభీనే గోల్డెన్ జూబ్లీ మనాయి యా దేఖీ క్యా కహెంగే. అందరూ గోల్డెన్ జూబ్లీ చేసుకున్నారా లేకపోతే చూసారా, ఏమనాలి అని అడుగుతున్నారు బాబా. ఆప్ సబ్కి భీ గోల్డెన్ జూబ్లీ హుయినా, మీ అందరిది కూడా గోల్డెన్ జూబ్లీ జరిగింది కదా. నేనైతే గోల్డెన్ జూబ్లీ చూశాను, మళ్ళీ డైమండ్ జూబ్లీ చూశాను, ఇంకేం జూబ్లీలు చేయలేదు. తర్వాత డైమండ్ జూబ్లీ 60 సంవత్సరాలకి చేశారు. అప్పుడే డైమండ్ హాల్ కట్టారు శాంతివనంలో ఓపెనింగ్. గోల్డెన్ జూబ్లీ అప్పుడేమో ఓం శాంతి భవన్ కట్టారు దానికి ముందే. తర్వాత ఫస్ట్ పీస్ కాన్ఫరెన్స్ జరిగింది. ఆ పీస్ కాన్ఫరెన్స్ ఓం శాంతి భవన్ ఓపెనింగ్కి కూడా నేను వెళ్ళాను. ఆ తర్వాత ఓం శాంతి భవన్లోనే గోల్డెన్ జూబ్లీ జరిగింది, అప్పుడు కూడా వెళ్ళాను. మీ అందరిది గోల్డెన్ జూబ్లీ జరిగింది కదా, లేకపోతే ఎవరిదన్నా సిల్వర్ జూబ్లీ, ఎవరిదన్నా కాపర్ జూబ్లీ జరిగిందా అని అడుగుతున్నారు బాబా. అందరిది గోల్డెన్ జూబ్లీ కదా. ఎవరెవరిది గోల్డెన్ స్టేజ్ తయారైందో, గోల్డెన్ స్థితి తయారైందో వాళ్ళందరిది గోల్డెన్ జూబ్లీ జరిగింది. గోల్డెన్ జూబ్లీ మనానా అర్థాత్ నిరంతర్ గోల్డెన్ స్థితి వాళ్ళ బన్నా. గోల్డెన్ జూబ్లీ చేసుకోవడము అంటే నిరంతరము గోల్డెన్ స్థితిలో ఉండేవాళ్ళుగా అవ్వడం. అభి చల్తే ఫిర్తే ఇసి అనుభవమే చలో కి మై ఫరిష్తా సో దేవతా హూ. ఇప్పుడు నడుస్తూ తిరుగుతూ ఇదే అనుభవంలో
ఉండండి. నేను నడుస్తూ తిరుగుతూ ఇది ఏ అనుభవంలో ఉండాలి? నేను ఫరిష్తాని, फरिश्ता सो देवतान, ये अनुभव में ఉండాలి. दूसरों को भी आपके इस समर्थ स्मृति से आपका फरिश्ता स्वरूप व देवी देवता रूप ही दिखाई दे. ఇతరులకు కూడా మీ సమర్థ స్మృతితో మీ ఫరిష్తా రూపము, దేవి దేవతా రూపమే కనిపించాలి. ముందు మనకేం స్మృతి ఉండాలి చెప్పండి. మీరు నడుస్తూ తిరుగుతూ ఇదే అనుభవంలో ఉంటూ నడవండి, నేను ఫరిష్తా సో దేవత అని. అప్పుడు ఇతరులకు కూడా మీ సమర్థ స్మృతితో మీ ఫరిష్తా రూపము, దేవి దేవతా రూపమే కనిపించాలి. गोल्डन जुबली मनाई अर्थात अभी समय को संकल्प को सेवा में अर्पण करो. గోల్డెన్ జూబ్లీ చేసుకున్నాము అంటే అర్థము ఇప్పుడు సమయాన్ని, సంకల్పాన్ని సేవలో అర్పణ చెయ్యండి. ఏమంటున్నారు? గోల్డెన్ జూబ్లీ చేసుకున్నాము అంటే అర్థము ఇప్పుడు సమయాన్ని, సంకల్పాన్ని సేవలో అర్పణ చెయ్యండి. అభి యహ సమర్పణ సమారోహ మనాओ. ఇప్పుడు ఇదే సమర్పణ ఉత్సవము చెయ్యండి. स्व की छोटी छोटी बातों के पीछे, तन के पीछे, मन के पीछे, साधनों के पीछे, संबंध निभाने के पीछे समय और संकल्प नहीं लगाओ. स्वयं యొక్క చిన్న చిన్న విషయాల వెనక, తను వెనక, మనసు వెనక, సాధనాల వెనక, సంబంధాలు నిలుపుకోవడం వెనకాల సమయాన్ని, సంకల్పాన్ని పెట్టకండి అంటున్నారు. వేటి వెనకాల? చిన్న చిన్న విషయాల్లో తను కోసం, మనసు కోసం, సాధనాల కోసం, సంబంధాలు నిలుపుకోవడం కోసం సమయము, సంకల్పాన్ని అందులోనే పెట్టకండి. సేవా మే లగానా అర్థాత్ స్వ ఉన్నతికి గిఫ్ట్ స్వతः ही ప్రాప్త హోనా. సేవలో మన సమయము, సంకల్పాన్ని పెట్టడము అంటేనే స్వ ఉన్నతి యొక్క గిఫ్ట్ స్వతహాగానే పొందడము. अभी अपने प्रति समय लगाने का समय परिवर्तन करो. ఇప్పుడు మీకోసము సమయాన్ని కేటాయించేటువంటి సమయాన్ని పరివర్తన చేయండి. श्वास जैसे भक्त लोग श्वास श्वास में नाम जपने का प्रयत्न करते हैं. శ్వాస అంటే భక్తులు శ్వాస శ్వాసలోనూ నామస్మరణ చేయడానికి ప్రయత్నిస్తారు కదా. ऐसे श्वास श्वास सेवा की लगन हो. అదేవిధంగా శ్వాస శ్వాసలోనూ సేవ యొక్క సంలగ్నత ఉండాలి, సేవలో మగ్నం అయిపోయి ఉండాలి. విధాత బను, వరదాత బను. విధాత అవ్వండి, వరదాత అవ్వండి. నిరంతర మహాదాని బను. నిరంతరము మహాదాని అవ్వండి. 4 గంటలు 6 గంటలు సేవాదారి కాదు, ఇప్పుడు విశ్వ కళ్యాణకారి స్టేజ్ పైన ఉన్నారు. ప్రతి గడియ విశ్వ కళ్యాణం కోసమే సమర్పితము చెయ్యండి. విశ్వ కళ్యాణంలో స్వ కళ్యాణము స్వతహాగానే ఇమిడి ఉంది. ఏమంటున్నారు? విశ్వ కళ్యాణంలో స్వ కళ్యాణము స్వతహాగానే ఇమిడి ఉంది. సంకల్పము ప్రతి క్షణము సేవలోనే బిజీగా ఉన్నప్పుడు తీరికే ఉండదు మాయకు కూడా మీ దగ్గర రావడానికి. సంకల్పము ప్రతి క్షణము సేవలోనే బిజీగా ఉన్నప్పుడు మాయకు కూడా మీ దగ్గర రావడానికి తీరికే దొరకదు. మీకు తీరిక లేనప్పుడు ఇంకా మాయలా వస్తుంది? రాదు కదా. సమస్యలు కూడా సమాధాన రూపంలోకి మారిపోతాయి. మన సంకల్పము ప్రతి క్షణము సేవలోనే బిజీ అయిపోయి ఉన్నప్పుడు సమస్యలు కూడా సమాధాన రూపంలోకి మారిపోతాయి. సమాధాన స్వరూపమైన శ్రేష్ఠాత్మల దగ్గరికి సమస్యలు వచ్చేటువంటి ధైర్యం చెయ్యవు. సమాధాన స్వరూపమైన శ్రేష్ఠాత్మల దగ్గరికి వచ్చే ధైర్యము సమస్యలు చేయవు. మొదట్లో సేవలో చూశారు కదా, దేవీ రూపము, శక్తి రూపం కారణంగా వచ్చినటువంటి పతిత దృష్టి ఉన్నవాడు కూడా మారిపోయి పావనంగా అయ్యేటువంటి జిజ్ఞాసుగా అయిపోయేవాడు. ఆదిలో బ్రహ్మమ్మ మరి దాదీలు అందరూ వేరువేరు చోట్ల సేవలకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఒక దేవీ రూపము, శక్తి రూపము అనుభవం అయ్యేది. అందువల్ల పతిత దృష్టితో వచ్చిన వాళ్ళు కూడా పావనం అవ్వాలనే జిజ్ఞాసుగా మారిపోయేవాళ్ళు. పతితులు పరివర్తన అయ్యి మీ ముందుకు వచ్చారు.
అలాగే సమస్య కూడా మీ ముందుకు రాగానే సమాధాన రూపంలోకి మారిపోతుంది. ఇప్పుడు మీ సంస్కారాలు పరివర్తన చేసుకోవడానికే సమయం పెట్టకండి. విశ్వ కళ్యాణం యొక్క శ్రేష్ఠ భావనతో, శ్రేష్ఠ కామనతో సంస్కారాలు ఇమర్జ్ చెయ్యండి. ఈ శ్రేష్ఠ సంస్కారాలు పరివర్తనలోనే సమయాన్ని పోగొట్టకండి. అంటే శ్రేష్ఠ కామన యొక్క సంస్కారాలను ఇమర్జ్ చేయండి. ఈ శ్రేష్ఠ సంస్కారాలన్నింటినీ పరివర్తన యొక్క సమయంలో పోగొట్టుకోకండి. ఈ శ్రేష్ఠ సంస్కారాల ముందు హద్దు సంస్కారాలన్నీ స్వతహాగానే సమాప్తము అయిపోతాయి, భస్మం అయిపోతాయి. ఇప్పుడు యుద్ధంలో సమయాన్ని పోగొట్టుకోకండి. విజయీ సంస్కారాల్ని ఇమర్జ్ చెయ్యండి. శత్రువు విజయీ సంస్కారాల ముందు స్వతహాగానే భస్మం అయిపోతాడు. అందుకే చెప్పాను, తనువు, మనసు, ధనము నిరంతరము సేవలో సమర్పితము చెయ్యండి. మనసుతో చేయండి, వాక్కుతో చేయండి, కర్మణ చేయండి. కానీ సేవ తప్ప ఇక వేరే ఏ సమస్యలలోకి వెళ్ళకండి. దానం ఇవ్వండి, వరదానం ఇవ్వండి. అప్పుడు స్వయం యొక్క గ్రహణము స్వతహాగానే సమాప్తము అయిపోతుంది. అవినాశి లంగర్ వేయండి, ఎందుకంటే సమయం తక్కువగా ఉంది. సేవ మరి ఆత్మల యొక్క సేవ, వాయుమండలము, ప్రకృతి, భూత ప్రేతాత్మల యొక్క సేవ, అన్నిటిది సేవ చేయాలి. సమయమేమో తక్కువ ఉంది, మళ్ళేమో సేవ ఆత్మలకి, వాయుమండలానికి, ప్రకృతికి, భూత ప్రేతాత్మలకి అందరికీ సేవ చేయాలి. ఆ భ్రమించేటువంటి ఆత్మలకి టికానా ఇవ్వాలి కదా. మన దగ్గరైతే భూత ప్రేత ఆత్మల్ని భటక్తి ఆత్మే అంటారు, భ్రమించే ఆత్మలని అంటారు. మరి వాటికి కూడా టికానా ఇవ్వాలి కదా. చాలామందికి ఏమైనా ప్రేతాత్మలు, భూత ప్రేతాత్మలు కనిపించాయంటే భయం, హళ్ళిపోయి అమ్మాయి బాబాయ్ ప్రేతాత్మలు గాలి ధూళి అంటారు. అని అంటే పర్వాలేదు, మన దగ్గరికే కదా వస్తాయి అవి కూడా కదా. శివబాబా ఎవరు? భూతనాథుడు కదా. శివబాబాని భూతనాథుడు అని కూడా అంటారు. మరి అవి శివబాబా దగ్గర వస్తాయి, ఆయన పిల్లలు ఉన్న దగ్గర వస్తాయి. వాటికి కూడా గమ్యము కావాలి కదా. ముక్తిధామానికి అయితే పంపిస్తారు కదా వాళ్ళని కూడా, వాళ్ళకి కూడా ఇంటికి వెళ్ళే దారి చూపించాలి కదా. మరి ఇప్పుడు ఎంత సేవ చేయాలి? ఆత్మల యొక్క సంఖ్య ఎంత ఉంది? ప్రతి ఆత్మకి ముక్తి, జీవన్ముక్తి ఇవ్వాలి కదా. మరి ఇప్పుడు చాలా సేవ చేయాలి. సర్వము సేవలో ఉపయోగించండి. శ్రేష్టమైన ఫలితాన్ని చాలా పొందండి. శ్రమపడే ఫలితాన్ని కాదు, సేవ చేసి సేవ యొక్క ఫలాన్ని పొందండి. సేవాక మేవా, సేవ యొక్క ఫలము మిమ్మల్ని శ్రమ నుంచి కూడా వదిలిస్తుంది. బాబ్దాదా రిజల్ట్లో చూశారు. ఎక్కువగా పురుషార్థంలో తన కోసము, సంస్కార పరివర్తన కోసము సమయాన్ని ఇస్తూ ఉంటారు. ఏం చేస్తున్నారు పిల్లలు? ఎక్కువగా పురుషార్థంలో తన కోసము, సంస్కార పరివర్తన కోసము సమయాన్ని ఇస్తూ ఉంటారు. 50 సంవత్సరాలు గడిచినా సరే, ఒక నెల వాళ్ళైనా సరే, ఆది నుంచి ఇప్పటి వరకు పరివర్తన చేసేటువంటి సంస్కారాలు మూల రూపంలో అవే ఉంటున్నాయి, ఒకటే ఉంటున్నాయి. అంటే ఒక నెలల వాళ్ళకైనా 50 సంవత్సరాల వాళ్ళకైనా పరివర్తన చేయవలసిన సంస్కారాలు మూల రూపంలో అవే ఉంటున్నాయి. అవే మూల సంస్కారాలు భిన్న భిన్న రూపాల్లో సమస్యగా అయ్యి ముందుకి వస్తున్నాయి. ఉదాహరణకి ఎవరికైనా బుద్ధి యొక్క అభిమానం అనే సంస్కారం ఉందనుకోండి, ఎవరికైనా ఘృణాభావం యొక్క సంస్కారం ఉందనుకోండి, ఎవరికైనా చిన్నబుచ్చుకునే సంస్కారం ఉందనుకోండి. సంస్కారాలు అవే ఆది నుంచి ఇప్పటి వరకు భిన్న భిన్న సమయాలలో ఇమర్జ్ అవుతూ ఉంటాయి. 50 సంవత్సరాలు పట్టినా, 1 సంవత్సరం అయినా సరే, ఈ కారణంగా ఆ మూల సంస్కారాల్ని సమయానుసారము భిన్న భిన్న రూపాలలో సమస్య అయ్యి వస్తూ ఉంటాయి. అందులోనే సమయం చాలా కేటాయించేశారు, శక్తి కూడా చాలా ఖర్చు చేశారు. ఏమిటి? ఆ సంస్కారాలన్నింటినీ పరివర్తన చేయడంలో. ఇప్పుడు శక్తిశాలి సంస్కారాలు దాత, విధాత, వరదాత యొక్క సంస్కారాల్ని ఇమర్జ్ చెయ్యండి. అర్థమవుతుందా బాబా ఏం చెప్తున్నారు?
అంటే సంస్కారాలు అవే మూల రూపము, భిన్న భిన్న రూపాల్లో ఇప్పటికీ కూడా వస్తూ ఉన్నాయి. వాటిని సమాప్తి చేయడంలోనే మీ సమయాన్ని, శక్తిని అంతటినీ ఖర్చు పెట్టారు. కానీ ఇప్పుడు శక్తిశాలి సంస్కారాలు, దాత, విధాత, వరదాత యొక్క సంస్కారాల్ని ఇమర్జ్ చేయండి. तो यह महासंस्कार कमज़ोर संस्कार को स्वतः समाप्त कर देगा. దాత, విధాత, వరదాత యొక్క ఈ గొప్ప సంస్కారాలు స్వతహాగానే ఈ బలహీన సంస్కారాల్ని సమాప్తి చేసేస్తాయి. అవి సంస్కారకు మారనే మే సమయ నై లగావు. ఇప్పుడు సంస్కారాల్ని చంపడంలో సమయం పెట్టకండి, కానీ సేవ యొక్క ఫలంతో, సేవా ఫలం యొక్క శక్తితో అవి స్వతహాగానే చచ్చిపోతాయి. మీకు అనుభవం కూడా ఉంది కదా, మంచి స్థితిలో సేవలో బిజీగా ఉన్నట్లయితే సేవ యొక్క ఖుషీతో ఆ సమయం వరకు సమస్యలు స్వతహాగానే అణిగిపోతాయి. మంచి స్థితితో సేవలో బిజీగా ఉన్నప్పుడు సేవ యొక్క ఖుషీతో ఆ సమయం వరకు సమస్యలన్నీ స్వతహాగానే అణిగిపోతాయి. ఎందుకంటే సమస్యల గురించి ఆలోచించే తీరికే లేదు. సేవలో బిజీ అయిపోయి ఉన్నారు కాబట్టి ఖుషీగా సమస్యల గురించి ఆలోచించే తీరికే లేదు. ప్రతి క్షణము, ప్రతి సంకల్పము సేవలో బిజీగా ఉంటే సమస్యల యొక్క లంగరు ఎత్తేస్తుందన్నమాట, ఎత్తివేయబడుతుంది, దూరం అయిపోతాయి సమస్యలన్నీ. మీరు ఇతరులకి మార్గం చూపించడానికి, బాబా యొక్క ఖజానాని పంచడానికి నిమిత్తమై ఆధారమైతే బలహీనతలన్నీ స్వతహాగానే దూరము అయిపోతాయి. అర్థమైందా ఇప్పుడు ఏం చేయాలో? మీరు ఇతరులకు దారి చూపించడంలో, బాబా ఖజానాల్ని పంచడంలో నిమిత్తం అయిన ఆధారం అయితే బలహీనతలు స్వతహాగానే దూరానికి పోతాయి. ఇప్పుడు బేహద్దుగా ఆలోచించండి, బేహద్దు కార్యాన్ని గురించి ఆలోచించండి. దృష్టితో ఇవ్వండి, వృత్తితో ఇవ్వండి, లేదంటే వాక్కుతో ఇవ్వండి, సాంగత్యం ద్వారా ఇవ్వండి, వైబ్రేషన్స్తో ఇవ్వండి, కానీ ఇవ్వాలి, ప్రతి ఆత్మకి ఇవ్వాలి. భక్తిలో కూడా నియమం ఉంటుంది. ఏదైనా వస్తువు లోటు వస్తే ఏం చెప్తారు? ఏదైనా వస్తువు లోటు అవుతుంటే ఏం చెప్తారు? దానం ఇవ్వండి అని దానం చేసినట్లయితే ఇవ్వడమే తీసుకోవడము అయిపోతుంది. గోల్డెన్ జూబ్లీ అంటే ఏంటో అర్థమైందా? కేవలము ఉత్సవం చేసుకున్నాం అని ఆలోచించకండి. సేవ యొక్క 50 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఇప్పుడు కొత్తగా మలుపు తీసుకోండి. చిన్న పెద్ద ఒకరోజు ఒక 50 సంవత్సరాల వాళ్ళైనా సరే, ఒకరోజు వాళ్ళైనా సరే, అందరూ సమాధాన స్వరూపులుగా అయిపోండి. ఏమంటున్నారు? చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ఒకరోజు వాళ్ళు, 50 సంవత్సరాల వాళ్ళు, ఎవరైనా సరే అందరూ సమాధాన స్వరూపులుగా అయిపోండి. ఏం చేయాలో అర్థమైందా? 50 సంవత్సరాల తర్వాత జీవితము పరివర్తన అవుతుంది. గోల్డెన్ జూబ్లీ అనగా పరివర్తన జూబ్లీ, సంపన్నంగా అయ్యేటువంటి జూబ్లీ. అచ్చా, సదా విశ్వ కళ్యాణకారి, సమర్థంగా ఉండేవాళ్ళు, సదా వరదాని, మహాదాని స్థితిలో ఉండేవాళ్ళు, సదా స్వయం యొక్క సమస్యలని ఇతరుల కోసము సమాధాన స్వరూపమయ్యి, స్వయం యొక్క సమస్యలకి ఇతరుల కోసము కూడా సమాధాన స్వరూపమయ్యి సహజంగా సమాప్తి చేసేవాళ్ళు. ప్రతి సమయము, ప్రతి సంకల్పాన్ని సేవలో అర్పణ చేసేవాళ్ళు. అటువంటి రియల్ గోల్డ్ విశేషాత్మలకు, బాబా సమానమైన శ్రేష్ఠాత్మలకు బాబ్దాదా యొక్క ప్రియ స్మృతులు నమస్తే. గోల్డెన్ జూబ్లీ యొక్క ఆదిరత్నాలతో బాబ్దాదా మాట్లాడుతున్నారు. ఈ విశేషమైన ఖుషి సదా ఉంటుందా? ఆది నుండి మేము బాబాతో కలిసి ఉండేటువంటి, బాబా తోడుగా ఉండేటువంటి 2 విశేషమైన పాత్రలలో ఉన్నామని ఖుషి ఉంటుందా? తోడుగాను ఉన్నారు, మళ్ళీ జీవించినంత వరకు స్థితిలో కూడా బాబా సమానంగా సాథీ అయ్యి ఉండాలి. అంటే బాబా తోడుగా కూడా ఉన్నారు, జీవించినంత వరకు స్థితిలో కూడా బాబా సమానం అయ్యి సాథీగా కూడా ఉండాలి. మరి బాబా తోడుగా ఉండాలి, బాబా తోడుగా కూడా అవ్వాలి.
ఈ విశేష వరదానము ఆది నుంచి అంత్యం వరకు మీకు లభించింది. స్నేహంతోనే జన్మ వచ్చింది, జ్ఞానంతో కాదు. మొదట్లో అలౌకిక జన్మ అందరికీ స్నేహంతోనే వచ్చింది, జ్ఞానంతో కాదు. తర్వాత వాళ్ళకి కొద్ది సమయం తర్వాత వాళ్ళకి జ్ఞానంతో వచ్చింది. మొదట్లో వాళ్ళకి జ్ఞానం ఏం తెలుసు? ఏమీ తెలియదు. బాబా స్నేహమే, అదే వాళ్ళకి అలౌకిక జన్మని ఇచ్చింది. స్నేహంతోనే జన్మించారు. ఏ స్నేహంతో జన్మ వచ్చిందో అదే స్నేహం అందరికీ ఇవ్వడం కోసం విశేషంగా నిమిత్తము అయ్యారు. ఎవరు ఎదురుగా వచ్చిన విశేషంగా మీ నుండి బాబా యొక్క స్నేహాన్ని అనుభవము చేసుకోవాలి. మీలో బాబా యొక్క చిత్రము, మీ నడవడిలో బాబా యొక్క చరిత్ర కనిపించాలి. ఎవరైనా అడిగితే బాబా చరిత్ర ఏమిటి అని మీ నడవడి చరిత్ర చూపించాలి. ఎందుకంటే స్వయం బాబా యొక్క చరిత్ర చూస్తే వెనువెంట చరిత్రలో నడిచేటువంటి ఆత్మలు కూడా ఉన్నారు కదా. అంటే బాబా యొక్క చరిత్రని చూస్తూ బాబా వెంట అదే చరిత్రని ఫాలో చేసేటువంటి ఆత్మలు ఉన్నారు కదా. మీరు చరిత్ర జో భీ హుయే వహ్ అకేలే బాప్కే చరిత్ర నహీ హై. బాబా చరిత్రలో ఏమేం జరిగినాయో అవన్నీ ఒక్క బాబాదే చరిత్ర మాత్రము కాదు కదా. బాబా చరిత్రతో పాటు పిల్లల చరిత్ర కూడా ఉంది కదా. గోపీ వల్లభ और गोपिकाओं के ही चरित्र है. గోపీ వల్లభుడు గోపికలదే కదా చరిత్ర. बाप ने बच्चों के साथ ही हर कर्म किया, अकेला नहीं किया. బాబా పిల్లలతో కలిసే ప్రతి కర్మ చేశారు, ఒంటరిగా ఏమీ చేయలేదు. సదా బచ్చోంకో ఆగే రఖా, సదా పిల్లల్ని ముందుంచారు. తో ఆగే రఖనా యహ చరిత్ర హువా. మరి బాబా పిల్లల్ని ముందుంచడము ఇది చరిత్ర. ఐసే చరిత్ర ఆప్ విశేష ఆత్మల ద్వారా దిఖాయి దే. అటువంటి చరిత్రలే విశేషాత్మలైన మీ ద్వారా కూడా కనిపించాలి. కభీ భీ మై ఆగే రహూ యహ సంకల్ప బాప్నే నహీ కియా. ఎప్పుడూ కూడా నేను ముందు ఉండాలి అని సంకల్పము బాబా చేయలేదు. इसमें भी सदा त्यागी रहे और इसी त्याग के फल में सभी को आगे रखा, इसलिए आगे का फल मिला. ఇందులో కూడా సదా త్యాగిగా ఉన్నారు బాబా. ఈ త్యాగం యొక్క ఫలితంతోనే అందరినీ ముందుంచారు, అందుకే తాను కూడా ముందు ఉన్నారు. नंबर 1 हर बात में ब्रह्मा बाप ही बना. क्यों बना? బ్రహ్మ బాబాయ్ అన్ని విషయంలో నెంబర్ 1 అయ్యారు. ఎందుకని? అందరినీ ముందుంచడమే తను ముందుకి వెళ్ళడం కాబట్టి. ఈ త్యాగభావంతో సంబంధం యొక్క త్యాగము, వైభవాల త్యాగం ఇవన్నీ పెద్ద విషయాలేమీ కాదు. అంటే అందరినీ ముందుంచడం అనేది చాలా గొప్ప త్యాగభావం. దాని ముందు సంబంధాలని వైభవాల్ని త్యాగం చేయడం ఏమీ పెద్ద గొప్ప త్యాగము కాదనమాట. కానీ ప్రతి కార్యంలో సంకల్పంలో కూడా ఇతరులను ముందుంచేటువంటి భావన బాబాలో ఉంది. ఈ త్యాగము శ్రేష్టమైనటువంటి త్యాగము బాబాలో ఉండింది. దీన్నే ఏమంటారు? స్వయం యొక్క భావాన్ని కూడా చెరిపేయడం, నేను అనే భావాన్ని కూడా చెరిపేయడం అని అంటారు. నేను అనే దాన్ని కూడా త్యాగం చెరిపేయడం అన్నమాట. మరి డైరెక్ట్గా పాలన తీసుకోవడంలో విశేషమైన శక్తులు కదా మీరు. డైరెక్ట్ పాలన యొక్క శక్తులు తక్కువేమీ కాదు. డైరెక్ట్ పాలన తీసుకునే వాళ్ళలో విశేషమైన శక్తులు ఉన్నాయి. డైరెక్ట్ పాలన యొక్క శక్తులు కూడా తక్కువేమీ కాదు. అదే పాలన ఇప్పుడు ఇతరులకి పాలన చేయడంలో ప్రత్యక్షం చెయ్యండి. అంటే బాబా నుండి ఎటువంటి పాలన పొంది శక్తులు మీరు పొందారో అదే పాలన ఇతరులకి పాలన చేయడంలో కూడా ప్రత్యక్షము చెయ్యండి. మామూలుగానైతే విశేషాత్మలే మీరు. అనేక విషయాలలో విశేషమైన వాళ్ళు. ఆది నుండి బాబాతో కలిసి పాత్ర చేయడము ఇదేమీ తక్కువ విశేషత కాదు. విశేషాత్మలైన మీరు దానం కూడా విశేషంగానే చెయ్యాలి. జ్ఞానదానం అయితే అందరూ చేస్తారు, కానీ మీరు మీ విశేషతల్ని దానం చెయ్యాలి. బాబా యొక్క విశేషతలే మీ విశేషతలు కదా. మరి ఆ విశేషతల్నే దానము చెయ్యండి. ఏ విశేషతల్లో మీరు మహాదానిగా ఉన్నారో, విశేషతల్ని దానం చేయడంలో మహాదానిగా ఉన్నవాళ్ళు సదా మహాన్గా అవుతారు. విశేషతల్ని దానం చేయడంలో
మహాదానిగా ఉన్నవాళ్ళు సదా మహాన్గా అవుతారు. పూజ్యులు అవ్వడంలో కానీ, పూజారులు అవ్వడంలో కానీ మొత్తం కల్పంలోనూ మహాన్గానే ఉంటారు. బ్రహ్మబాబాని చూశారు కదా, అంతిమంలో కూడా కలియుగ ప్రపంచం యొక్క లెక్కల్లో కూడా మహాన్గా ఉన్నారు కదా బ్రహ్మబాబా. అంటే బాబా అంతిమ జన్మలో కూడా మహాన్గానే ఉన్నారు కలియుగం లెక్కలో కూడా. మరి ఆది నుంచి అంతిమం వరకు అటువంటి మహాదాని మహాన్గా ఉంటారు. మిమ్మల్ని చూసి అందరూ సంతోషించారు, మరి మీరు సంతోషాన్ని పంచారు కదా అంటున్నారు బాబా. అంటే గోల్డెన్ జూబ్లీ చేసుకుంటున్నటువంటి మహారథులతో బాబా చెప్తున్నారు, మీరందరికీ సంతోషాన్ని పంచారు, చాలా బాగా గోల్డెన్ జూబ్లీ చేశారు, అందరినీ సంతోషపెట్టారు, మీరు సంతోషాన్ని పొందారు. బాబ్ దాదా విశేషాత్మల యొక్క విశేష కార్యాన్ని చూసి సంతోషిస్తున్నారు. స్నేహం యొక్క మాల అయితే తయారుగా ఉంది కదా. పురుషార్థం యొక్క మాల, సంపూర్ణమయ్యేటువంటి మాల, అది సమయానుసారం ప్రత్యక్షం అయిపోతుంది. స్నేహం యొక్క మాల అయితే తయారుగా ఉంది. ఎవరెంత ఫరిష్తా ఎవరెంతగా సంపూర్ణ ఫరిష్తా యొక్క అనుభవం చేసుకుంటారో అంతగా మాలలో మణులుగా కూర్చబడతారు. అదే సమయానుసారము ప్రత్యక్షం అవుతూ ఉంటుంది కూడాను. అంటే అటువంటి వాళ్ళు మాలలో కూర్చోబడేవాళ్ళుగా, సంపూర్ణ ఫరిష్తాగా అనుభవం చేసుకునేవాళ్ళు సమయానుసారము ప్రత్యక్షం అవుతూ ఉంటారు. కానీ స్నేహమాల అయితే పక్కాగా ఉంది కదా. స్నేహం యొక్క మాలలోని ముత్యాలు సదా అమరులు, అవినాశి. స్నేహమాలలోని ముత్యాలు ఎప్పుడు కూడా అమరులుగా ఉంటారు, అవినాశిగా ఉంటారు. స్నేహంలోనైతే అందరూ పాస్ మార్క్స్ తీసుకునేవాళ్లే కదా. మిగతా సమాధాన స్వరూపం యొక్క మాల కూడా తయారవ్వాలి. ఏమేం మాలలు అంటున్నారు బాబా? స్నేహం యొక్క మాలలు, అందులో ముత్యాలన్నీ అమరులుగా, అవినాశిగా ఉంటారు. సమాధాన స్వరూప్ మాల కూడా తయారవ్వాలి. మరి సంపూర్ణ అంటే సమాధాన స్వరూపులే. సంపూర్ణులు అంటే ఎవరు? సమాధాన స్వరూపులు. బ్రహ్మబాబాని చూశారు కదా. సమస్యల్ని తీసుకొని బాబా ముందుకు వెళ్ళేవాళ్ళు కూడా సమస్యల్ని మర్చిపోయేవారు. అలా అనుభవం చేసుకున్నారు. సమస్యల యొక్క విషయాలు బాబా ముందుకు వెళ్ళి మాట్లాడేందుకు ధైర్యం కలిగేది కాదు. ఎందుకంటే సంపూర్ణ స్థితి ముందు సమస్యలు ఒక చిన్న పిల్లల ఆటలాగా అనిపించేవి. అంటే బ్రహ్మబాబా యొక్క సంపూర్ణ స్థితి ముందు పిల్లల సమస్యల్ని తీసుకొని వెళ్ళినా సరే, ఆ సంపూర్ణ స్థితి ముందు ఈ సమస్యలన్నీ పిల్లలాటలాగా అనిపించి ఇవన్నీ ఏం చెప్తాంలే అని చెప్పడం మానేసేవాళ్ళు. అందుకే సమస్యలు సమాప్తం అయిపోయేవి. అదే సమాధాన స్వరూపము. ఒక్కొక్కరు సమాధాన స్వరూపం అయిపోతే ఇంకా సమస్యలు ఎక్కడికి పోతాయి? అర్థకల్పం కోసం వీడుకోలు తీసుకుంటాయి. ఇప్పుడైతే విశ్వంలోని సమస్యలన్నీ సమాధానంగా పరివర్తన అయిపోయేదే ఉంది. మరి గోల్డెన్ జూబ్లీ ఏ విధంగా చేసుకున్నారు? మోల్డ్ అయ్యేటువంటి జూబ్లీ చేసుకున్నారా? గోల్డ్ అయ్యే జూబ్లీ అంటే మోల్డ్ అయ్యే జూబ్లీ అంటున్నారు బాబా. మోల్డ్ అయ్యేవాళ్ళు ఏ రూపంలో మలచాలనుకుంటే ఆ రూపంలోకి మలచబడతారు. మోల్డ్ అవ్వడము అంటే అందరికీ ప్రియంగా అవ్వడము. అందరి దృష్టి నిమిత్తంగా ఉండేవాడిపైనే ఉంటుంది కదా. అచ్చా, ఓం శాంతి. వరదానం. శ్రేష్టత ఆధారంగా సమీపత ద్వారా కల్పం యొక్క శ్రేష్ఠ ప్రాలబ్ధాన్ని తయారు చేసుకునేటువంటి విశేష పాత్రధారి అవ్వండి. ఈ మర్జీవ జీవితంలో శ్రేష్టతకి ఆధారం రెండు విషయాలు. ఒకటి సదా పరోపకారిగా ఉండడం, రెండు బాల బ్రహ్మచారిగా ఉండడం. जो बच्चे इन दोनों बातों में आदि से अंत तक अखंड रहे हैं. ఈ రెండు విషయాల్లోనూ ఆది నుండి ఇప్పటి వరకు అఖండంగా ఉన్నవాళ్ళు किसी भी प्रकार की पवित्रता अर्थात स्वच्छता बार बार खंडित नहीं हुई है. ఏ రకంగానూ పవిత్రత అనగా స్వచ్ఛత మాటిమాటికి ఖండితం అవ్వకుండా ఉన్నది. तथा विश्व के प्रति और ब्राह्मण परिवार के प्रति जो सदा उपकारी है,
దాంతోపాటు విశ్వం కోసము బ్రాహ్మణ పరివారం కోసము సదా ఉపకారిగా ఉన్నవాళ్ళు, అటువంటి విశేష పాత్రధారులు బాబ్దాదాకి సమీపంగా ఉంటారు. మరి వాళ్ళ ప్రాలబ్ధము మొత్తం కల్పంలోనూ శ్రేష్టంగా తయారవుతుంది. అంటే ఏ రకంగానూ పవిత్రత, స్వచ్ఛత మాటిమాటికి ఖండితం అవ్వకుండా ఉన్నవాళ్ళు, మరి విశ్వం కోసము బ్రాహ్మణ పరివారం కోసము సదా ఉపకారిగా ఉన్నవాళ్ళు, అటువంటి విశేషమైన పాత్రధారులు బాబ్దాదాకి సమీపంగా ఉంటారు. వాళ్ళ ప్రాలబ్ధం మొత్తం కల్పానికి శ్రేష్టంగా తయారవుతుంది. స్లోగన్ ఏమిటంటే, సంకల్పం వ్యర్థంగా ఉంటే ఇతర ఖజానాలన్నీ వ్యర్థమైపోతాయి. సంకల్పాలు వ్యర్థమైతే ఇతర ఖజానాలన్నీ వ్యర్థమైపోతాయి. ఓం శాంతి. जीवन तुमने दिया है, संभालोगे तुम। जीवन तुमने दिया है, संभालोगे तुम। आशा हमें है, विश्वास है, हर मुश्किल से विधाता निकालोगे तुम। जीवन तुमने दिया है, संभालोगे तुम। आशा हमें है, विश्वास है, हर मुश्किल से विधाता निकालोगे तुम। जीवन तुमने दिया है, संभालोगे तुम। सारे जहां की भलाई करें, हम ना किसी की बुराई करें। इस दुनिया के दुखों से बचा लोगे तुम। इस दुनिया के दुखों से बचा लोगे तुम। आशा हमें है, विश्वास है, हर मुश्किल से विधाता निकालोगे तुम। जीवन तुमने दिया है, संभालोगे तुम। कठिनाइयों से न हारेंगे हम, तुमको हमेशा पुकारेंगे हम। अपने गले से हमें भी लगा लोगे तुम। अपने गले से हमें भी लगा लोगे तुम। आशा हमें है, विश्वास है, हर मुश्किल से विधाता निकालोगे तुम। जीवन तुमने दिया है, संभालोगे तुम।
धूप है नाम कितने कई रूप हैं। हर शय में तुम हो समाए हुए, हम सब तुम्हारे बनाए हुए। हम जो रूठे कभी तो मना लोगे तुम, हम जो रूठे कभी तो मना लोगे तुम। आशा हमें है विश्वास है, हर मुश्किल से विधाता निकालोगे तुम। जीवन तुमने दिया है संभालोगे तुम। जीवन तुमने दिया है संभालोगे तुम। जीवन तुमने दिया है संभालोगे तुम। आशा हमें है विश्वास है, हर मुश्किल से विधाता निकालोगे तुम। जीवन तुमने दिया है संभालोगे तुम। आशा हमें है विश्वास है, हर मुश्किल से विधाता निकालोगे तुम। जीवन तुमने दिया है संभालोगे तुम। सारे जहां की भलाई करें, हम ना किसी की बुराई करें। इस दुनिया के दुखों से बचा लोगे तुम। इस दुनिया के दुखों से बचा लोगे तुम। आशा हमें है विश्वास है, हर मुश्किल से विधाता निकाल